తండ్రి, కృపగల దేవ, మీ మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన, గడిచిన ఆదివారం నుంచి నాయన ఈ పరిశుద్ధ ఆదివారం వరకు మీ కృపాక్షేమముల చాటును మమ్మల్ని నడిపించి ఈ రీతిగా మీ సంఘంలోనికి నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ ఆరాధన అంతట్లో ఎప్పటివరకు మీ తోడు కాపుదలతోనైనా ఎప్పటివరకు మీకు మహిమార్థంగా జరిగించుకున్నారు తండ్రి. ఇక మీదట జరగబోతున్నటువంటి ఆరాధన అంతట్లో, వాగ్యభాగం అంతట్లో మీ తోడు నుంచండి. మరి ముఖ్యంగా తండ్రి, ఈ సమయంలో నేను మాట్లాడుచుండగా కేవలము నన్ను మరుగుపరిచి మీరు మాత్రమే మహిమ పొందుకోమని, ఇదిగో తండ్రి, చెప్పబోతున్న మాటలు తండ్రి ఎవరికైతే తండ్రి వినిపించాలని ఆశపడుతున్నారు వారితో నేరుగా మీరే మాట్లాడమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ఇప్పుడు వరకు కూడా కొన్ని కీర్తనల ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించడం జరిగింది. ఎంతమంది తమ స్వరాన్ని విప్పి నోరారా దేవుణ్ణి ఆరాధించారో నాకైతే తెలియదు, కానీ కొంతమందికి స్టేజ్ మీద పాటలు పాడాలంటే సిగ్గు ఉంటుంది. కొంతమందికి నలుగురిలో వచ్చి పాటలు పాడాలంటే పాడలేరు. కానీ నిజానికి మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కడికి పాట ఇష్టపడిన వారంటే ఎవరో ఉండరు. ప్రతి మనిషికి పాట అంటే ఇష్టం. ప్రతి మనిషికి కూడా మ్యూజిక్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది. అది చదువుకున్నవాడైనా చదువుకోలేనివాడైనా ఎవరైనా ప్రతి మనిషికి కూడా మ్యూజిక్ సెన్స్ అనేది ఉంటుంది. పాట నచ్చని వారంటూ ఉండరు. ఎందుకంటే పాటలు మనిషిని ఆ విధంగా ప్రభావితం చేస్తాయి. కొన్నిసార్లు మనం పాటలు వింటున్నప్పుడు ఆ పాటలకి ఫీల్ అవుతూ ఉంటాం. కొన్ని మన జీవితాలకి టచ్ అయినప్పుడు ఈ పాట నన్ను టచ్ చేస్తుందనే భావనలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. పాటలు అంత రెస్పాన్స్ని తీసుకొస్తాయి మనలోనికి. మరి పాటలు ఎవరు సృష్టించారంటే పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు సృష్టించింది కాదు. పాటలు అనేవి, సాంగ్స్ అనేవి ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. సాంగ్స్ అనేవి ఈ నేచర్ నుంచి పుట్టినవి. మానవ జీవిత గమ్యంలో పాటలు అనేవి అదొక సృష్టి. దాన్ని ఇష్టపడిన వాళ్ళంటే ఎవ్వరు ఉండరు. దానికి కొల్లుండ అవసరం లేదు, చేతులు పనిచేయ అవసరం లేదు. ప్రతి ఒక్కరికి మ్యూజిక్ సెన్స్ ఉంది. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ప్రతి ఒక్కరికి పాటలు అంటే ఇష్టం. మరి ఎంతమంది నోరు తెరిచి దేవుణ్ణి ఆరాధించారో నాకైతే తెలియదు, కానీ ప్రతి ఒక్కరికి కూడా పాటలు అంటే ఇష్టం. ఇక మీదట మీకు పాటలు అంటే ఇష్టం ఉంది కాబట్టి సంఘంలోకి వచ్చినప్పుడు దేవుణ్ణి ఆరాధించాలని వచ్చారు కాబట్టి ఖచ్చితంగా వీలైతే నోరారా దేవుణ్ణి ఆరాధించండి. పాటల కొరకు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే మనందరికీ పాటలు ఎంత ఇష్టమో యూదులకు కూడా పాటలు చాలా బాగా ఇష్టం. అందుకే మన బైబిల్లో మనకు ఇవ్వబడిన ఈ బైబిల్లో ద బిగ్గెస్ట్ బుక్ ఏంటండి? బైబిల్ అంతటి మీద ద బిగ్గెస్ట్ బుక్ ఏంటంటే కీర్తనలు. ఈ కీర్తనలో యూదులు దేవుని కొరకు పాడేవారు. ఈ పాటలన్నీ కూడా దేవుని పొగుడుతూ పాడారంటే ఇవన్నీ అన్ని కీర్తనలు కూడా దేవుణ్ణి పొగుడుతూ పాడినవి కాదండి. ఈ బైబిల్లో పొందుపరచబడిన కీర్తనలో కొన్ని జలసీతో పాడినవి ఉన్నవి. జలసీతో అంటే ఎందుకాడికి ఆస్తినిచ్చావు, ఎందుకాడికి మేడనిచ్చావు, ఎందుకు వాళ్ళని అలాగా నువ్వు అభివృద్ధి పరిచావని జలసీతో పాడిన పాటలు కూడా మనకు ఇవ్వబడినటువంటి పుస్తకాలు ఉన్నాయి. 73 కీర్తన అలాగే ఉంటుంది. కొన్ని కీర్తనలో భయంతో పాడిన పాటలు ఉన్నాయి. కొన్ని పాటలు భయంతో పాడారేమని, ఇగో అక్కడ చాలా కుక్కలు ఉన్నాయి, నాకు చాలా భయం వేస్తుందని భయంతో పాడిన కీర్తనలు ఉన్నాయి. కొన్ని కీర్తనలు అయితే గిల్ట్తో పాడిన కీర్తనలు కూడా ఉన్నాయి. గిల్ట్తో ఏమని, ప్రభువా నేను అపరాధిని, నేను చాలా తప్పులు చేశాను, నన్ను క్షమించు అని ఒక గిల్ట్ స్వభావంతో పాడిన కీర్తనలు కూడా ఉన్నాయి. కొన్ని కీర్తనలు కాన్ఫిడెన్స్తో పాడారు. ఏమని, మనకు తెలుసు, నువ్వు నా కొండవే, నువ్వు అండవే, ఇలా కాన్ఫిడెన్స్తో దేవుని ఆశ్రయిస్తూ పాడినవి ఉన్నాయి. అలా దేవుని ఆరాధిస్తూ పాడిన పాటలు ఉన్నాయి. ప్రతి సందర్భంలో యూదుల వాళ్ళ పాడుకోవడానికి, దేవుణ్ణి ఆశ్రయించడానికి కొన్ని పాటలు ఉన్నాయి. అలా రాసిన పాటల్లో, పాడిన కీర్తనలో కాన్ఫిడెన్స్తో కూడిన ఒక కీర్తనని జేమ్స్ గారు మన సేవకులు వచ్చేలోపు ఒక కీర్తన మనం ధ్యానం చేద్దాం. అది 46వ కీర్తన. ఒకసారి తీయండి, 46వ కీర్తన మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం
46వ అధ్యాయం చదువుదాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రము పర్వతములలో మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనం భయపడము. ఒక నది కలదు, దానికి కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి. దేవుడు ఆ పట్టణంలోనున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. జనులు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమునై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనములను కలుగు చేయవాడు. ఆయనే భూ దిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విర్చువాడును, బల్లెమును తెగనరుకువాడును ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాచువాడు ఆయనే. ఓరకుండి, నేనే దేవుడినని తెలుసుకొనిడి. అన్యజనులలో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు దేవుడు మనకి ఆశ్రయమునై ఉన్నాడు. ఏం అర్థమైందండి? ఈ పాటలు మనం ఆలోచిస్తున్నప్పుడు, ఈ చదివిన మాటలు, ఈ పాటనే మనం చదివినప్పుడు ఏం అర్థం కాలేదు. చదివినంతసేపు ఏదో చదువుకుని వెళ్ళిపోయాం. అర్థం చేసుకోవడానికి ఎంత ప్రయత్నించినా అర్థం కానిదిగా, అందులో అంత ఫీల్ లేదు. సాంగ్ అని అంత ఇంట్రడక్షన్ ఇచ్చి మీకు దీన్ని పరిచయం చేస్తున్నప్పుడు ఈ సాంగ్లో మీకు అంత ఫీల్ రాలేదు, అంత మజా రాలేదు. కానీ చదువుతున్నప్పుడు అర్థం కానిదిగా ఉన్నది. కానీ దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ కీర్తన యొక్క భావం మనకి చాలా బాగా అర్థమవుతుంది. ఏమిటండి మరి దీని వెనకాల ఉన్న హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంటే, కొద్దిసేపు నేను మీకు అర్థం చేసే ప్రయత్నం చేస్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇదివరకు మీకు తెలుసో లేదో తెలియదు, కానీ బైబిల్లో ఒకే ఒక అధ్యాయం రిపీట్ అయ్యింది. ఎంతలా రిపీట్ అయిందంటే వర్డ్ టు వర్డ్. బైబిల్లో ఒకే ఒక అధ్యాయం రిపీట్ అయింది, అక్షరాలు కూడా మారలేదు, అంతలా రిపీట్ అయింది. ఏంటా అధ్యాయం అంటే 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం రిపీటెడ్ ఇన్ యెషయా 37వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం యాజ్ ఇట్ ఈజ్గా యెషయా గ్రంథం 37వ అధ్యాయంలో రిపీట్ అయింది. అప్పుడు యెషయా రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో హిజ్కియా రాజు యెషయా ప్రవక్త నేను చెప్తూ ఉంటాను, నన్ను చూడండి. మేము ఎప్పుడైతే వాక్యాన్ని చూడమని చెప్తానో అప్పుడు వాక్యాన్ని పరిశీలించండి. ఈ 2 అధ్యాయాలు రాజుల గ్రంథంలో హిజ్కియా రాజుగా ఉంటాడు. అప్పుడు ఆ కాలానికి ప్రవక్త యెషయా ప్రవక్త. ఎందుకు పరిశుద్ధాత్ముడు ఒక విషయాన్ని రిపీట్ చేశాడు, ఎందుకు 2 సార్లు చెప్పవలసి వచ్చిందని అంటే, ఏమో బహుశా ఒక చోట మర్చిపోతే మరొక చోట చదువుతారనే, అది కూడా ఒక రీజన్ కావచ్చు, మనం నిర్ధారించలేం. ఈ 2 అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాన్నే, ఈ 2 అధ్యాయాల్లో జరిగిన సంఘటనే మరో చోట ప్రస్తావించబడింది. అది 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం. మీకు అర్థం కావాలి, ఒక సంఘటన గూర్చి 3 అధ్యాయాలు రాశారు, ఒక సంఘటన గూర్చి 3 అధ్యాయాలు వివరిస్తున్నాయనంటే అందులో ఏదో ఒక ప్రాముఖ్యమైన సంగతి మనకు ఉందని మనకు అర్థం కావాలి. చూడండి, ఇప్పుడు రేపు పొద్దున ఒక ఎలక్షన్ రిజల్ట్ రాగానే ఒకే విషయాన్ని ఒక 2-3 న్యూస్ పేపర్లు రాస్తుంటే, ఒక ఈవెంట్ని 2-3 న్యూస్ పేపర్లు కవర్ చేస్తాయి. ఏ విధంగా కవర్ చేస్తాయి అంటే, అందులో మాటలు సమానంగా ఉంటాయి, పదాలు సమానంగా ఉంటాయి, కానీ వాళ్ళ పేపర్ యొక్క ప్రోటోకాల్స్ని బట్టి అవి రాయబడుతూ ఉంటాయి. ఒకే సందర్భం 3 చోట్ల రాయబడి ఉంది. ఆ ఈవెంట్ ఏంటి, ఆ సందర్భాల్లో జరిగిన ఆ సంఘటన ఏంటి, ఆ ఈవెంట్ ఏంటని మనం ఆలోచిస్తే, అది ఎప్పుడు జరిగింది అన్న దాన్ని మనం ఆలోచిస్తే మేబీ అది ఒక సాయంత్రం పూట జరిగింది. ఒక 2 న్యూస్ పేపర్లు ఎలాగైతే ఒక ఈవెంట్ని కవర్ చేస్తున్నాయి, ఒక సందర్భాన్ని రాసినప్పుడు ఆ 2 న్యూస్ పేపర్లు వేరువేరుగా ఏమి రాయు, అందులో మాటలు ఇందులో మాటలు సమానంగానే ఉంటాయి. మరి 3 అధ్యాయాల్లో ఈ నరేషన్, ఈ 3 అధ్యాయాలు ఉన్నటువంటి ఈ రాతలన్నీ కూడా ఒక ఈవెంట్ని గురించి మాట్లాడుతున్నాయి. ఏమిటా ఆ ఈవెంట్? ఈ 3 అధ్యాయాలు, ఈ 3 చాప్టర్స్ అయిపోయింది ఇప్పుడు ఆ ఈవెంట్. ఆ 3 అధ్యాయాల్లో ప్రతిఘటించిన రాసిన ఆ సందర్భంలోనిదే
ఆ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో నుంచి పుట్టిందే 46వ కీర్తన. నేను ఈ కీర్తనని వివరించే ముందు, ఈ కీర్తన మనం ధ్యానించే ముందు అసలు ఈ 3 అధ్యాయాల్లో ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏముందో మీకు అర్థమైతే నా కీర్తన మీకు అర్థమవుతుంది. నేను ఆ బ్యాక్గ్రౌండ్ ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను, కొద్దిగా జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. మనందరికీ తెలుసు, సొలొమోను రాజు ఇశ్రాయేల్ని పరిపాలించాడు. అప్పుడు సొలొమోను కాలంలో ఇశ్రాయేలీలు ఉమ్మడి ఇశ్రాయేలుగా కలిసి ఉండేవారు. ఎప్పుడైతే సొలొమోను చనిపోతాడో, ఆఫ్టర్ సొలొమోన్ ద కింగ్డమ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. సొలొమోను తన రాజ్యం అయిపోయిన తర్వాత రాజ్యం 2గా విభజించబడింది. చెప్పండి, ఎలా విభజించబడింది? ఇశ్రాయేలు ఎన్ని గోత్రాలుగా చెప్పండి, మీకు తెలిసిన సందర్భాలు. మీరు కొంచెం స్పీడ్గా చెప్తే జేమ్స్ గారు వచ్చేలోపు మనకు అయిపోద్ది. 2గా విభజించబడింది. ఇశ్రాయేలు 10 మందిగా, యోధావారు మిగిలిన 2 గోత్రాలుగా ఉన్నప్పుడు అరౌండ్ 720 BCలో ఇశ్రాయేలు మనుగడ కాలక్రమేణా కాలగర్భంలో కలిసిపోయింది. వాళ్ళ యొక్క ఉనికి మటుమాయం అయిపోయింది. ఇంక మిగిలింది దే లాస్ దేర్ ఐడెంటిటీ. ఇజ్రాయేల్ వారి యొక్క ఉనికిని కోల్పోగా మిగిలిన ఒక చిన్న దేశంగా యోధా దేశం మిగిలిపోయింది. చాలా చిన్న దేశంగా మిగిలిపోయింది. ఎంత చిన్న దేశంగా మిగిలిపోయిందంటే మన దేశంలో బహుశా ఒక జిల్లా అంత ఉంటుంది అన్నమాట యోధా రాజ్యం. ఆ కంట్రీ జూయిష్ కంట్రీ మన దేశంలో ఒక జిల్లా అంత ఉంటుంది. ఇదేంటండి, మరి ప్రపంచాన్ని శాసిస్తుంది ఇప్పుడున్న టెక్నాలజీలు అంటే శాసిస్తుంది. దాని బహుశా విస్తీర్ణం మన రాష్ట్రంలోనో మన దేశంలో ఏ జిల్లానైనా తీసుకోండి, ఆ జిల్లా అంత చిన్నది ఉంటుంది. ఎంత ఉందంటే 200 మైళ్ళు సౌత్ నుంచి నార్త్కి, 25 మైళ్ళు ఈస్ట్ నుంచి వెస్ట్కి. అంత చిన్నదే యోధా దేశం. ఆ యోధా దేశానికి క్యాపిటల్ ఏంటి? ఆ యోధా దేశానికి క్యాపిటల్, రాజధానిగా జెరూసలేం ఉంది. ద సిటీ ఆఫ్ జెరూసలేం ఎక్కడుండేదంటే కొండ మీద ఉండేది. ఈ సిటీ ఆఫ్ జెరూసలేం కొండ మీద ఉన్నప్పుడు అక్కడ సొలొమోను మహారాజు ఏం చేశాడు? మందిరాన్ని కట్టించాడు. మందిరాన్ని కట్టించిన తర్వాత ఆ మందిరానికి చుట్టూ, అందులో ప్రజలు నివసించేవారు, ఆ మందిరం చుట్టూ ఒక గోడని నిర్మించాడు. ఆ గోడ లోపల సుమారు 3000 మంది నివసించేవారు. ఈ చరిత్ర అంతా మీకు ఒక కథగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడి నుంచి కొంచెం జాగ్రత్తగా మీరు వినే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే సొలొమోను మహారాజు ఈ ద సిటీ ఆఫ్ జెరూసలేం కొండ మీద ఉంది. ఎంత ఎత్తు కొండ అంటే అది బహుశా ఒక 1/2 మైలు, ఒక 1/2 కిలోమీటర్ అంత ఎత్తులో ఆ కొండ మీద జెరూసలేం సిటీ ఉంది. ఇప్పుడు కొండ మీద ఉన్నటువంటి ఈ సిటీకి వాటర్ సదుపాయం లేదు. ఏమి లేదు? వాటర్ సదుపాయం లేదు. ఇప్పుడు వాటర్ సదుపాయం తీసుకురావాలని చెప్పి అక్కడికే జెరూసలేం సిటీకి ఒక 40 మైళ్ళ దూరంలో హెబ్రోన్ ఉంది. ఆ హెబ్రోన్ దగ్గర వాటర్ రిసోర్సెస్ బాగా ఉన్నాయి. అక్కడ వాటర్ చాలా పుష్కలంగా లభిస్తుంది. అక్కడి నుంచి సొలొమోను ఒక కెనాల్ తవ్వించడం మొదలుపెట్టాడు. ఏమి తవ్వించడం మొదలుపెట్టాడు? కెనాల్ తవ్వించడం మొదలుపెట్టాడు. ఆ కెనాల్ తవ్వించుకుంటూ వస్తే ఇప్పుడు ఎన్ని కొండలో గుట్టలో అలా తవ్వుకుంటూ వెళ్ళిపోతే వచ్చేస్తుందా? రాదు. మీరందరూ నివ్వెరపోయి ఒక నిజం చెప్తాను. ఇప్పుడు ఏ టెక్నాలజీ అయితే వాడుతున్నారో అదే టెక్నాలజీని పూర్వం సొలొమోను గారు వాడారు. ఏమిటా టెక్నాలజీ అంటే యాక్విడేట్. మనకు తెలుసు, కొండలో గుట్టలో వస్తున్నాయని చెప్పి ఒక బ్రిడ్జి కట్టించాడు. ఈ బ్రిడ్జి మీద ఏం వెళ్తుంది? మనుషులు వెళ్ళట్లేదు. ఆ బ్రిడ్జి మీద నుంచి నీరు ప్రవహిస్తుంది. బ్రిడ్జి కింద నుంచి రవాణా నడుస్తుంది. మనకే ఉంది ఒక చిన్నది, తెలుసా మీకు ఆ విషయం? ఈ పోలవరం దగ్గర ఎక్కడో మనకి ఒక చిన్నది ఉంది. బ్రిడ్జి పైనుంచి వాటర్ వెళ్తుంది, దాని కింద నుంచి మనుషులు రవాణా. సుమారు 2800 సంవత్సరాల క్రితమే ఈ యాక్విడేట్ అనేదాన్ని ఆనాడు సొలొమోను జ్ఞానంతో కట్టించాడు. అలా ఒక కెనాల్ని తవ్వించాడు. తవ్వించిన తర్వాత ఏదైతే వాల్ ఉందో ఆ వాల్కి కొంచెం దూరంలో ఆ వాటర్ ఆగిపోయింది. దాన్ని, ఆ వాటర్ పడే చోటుని గీహోను అన్నారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? వాల్ కట్టించాడు. ఈ సిటీ లోపలికి వాటర్ లేదని చెప్పి 40 మైళ్ళ దూరం నుంచి కెనాల్ తవ్వించాడు. కానీ అది సిటీ లోపలికైతే రావట్లేదు. ఆ వాల్ ఎక్కడైతే ఉందో ఆ వాల్కి కొంచెం దూరంలో వాటర్ సప్లై ఆగిపోయింది. ఇప్పుడు హిజ్కియా పరిపాలిస్తున్న కాలంలో అస్సూరు రాజు అయిన సెన్హరీబ్ అనే ఒక రాజు ఈ హిజ్కియా పరిపాలిస్తున్న ఈ యెరూషలేముని
ఎలాగైనా అటాక్ చేయాలని చెప్పి ఒక హ్యూజ్ ఆర్మీతో బయలుదేరాడు. ఎంత ఆర్మీ అంటే 1,85,000 మంది తన సైనికులు వేసుకుని ఎక్కడికి బయలుదేరారంటే జెరూసలేముని ఎలాగైనా ముట్టడి చేయాలని బయలుదేరాడు. ఎప్పటి నుంచి బయలుదేరాడు అంటే ఒక నినేవా పట్టణం మొదలుకొని అలా అన్నింటినీ జయించుకొస్తూ చివరాఖరికి హిజ్కియా పరిపాలిస్తున్న ప్లేస్కి రాబోయాడు. ఎక్కడి నుంచి మన స్టోరీ మొదలవుతుంది. ఎప్పుడైతే ఒక అశ్షూరు రాజు అయిన సెన్హరీబు యుద్ధానికి బయలుదేరాడో, ఎంతమందితో బయలుదేరాడో తెలుసా? 3,000 మందిని ముట్టడి చేయడానికి, 3,000 మందిని సీజ్ చేయడానికి దాదాపు 1,85,000 మంది ఆర్మీని వేసుకుని బయలుదేరాడండి. ఈ విషయం తెలిసిన హిజ్కియా ఎలాగైనా సరే వాటర్ ఏమో సిటీ బయట గోడ దగ్గర గీహోన్ అనే ప్లేస్లో ఉండిపోయింది. ఒకవేళ ఈ సెన్హరీబ్ వచ్చి మనల్ని అటాక్ చేస్తే, మనల్ని ముట్టడి చేస్తే, వాటర్ ఉంది కనుక మనల్ని కబ్జా చేసేస్తే, మరి లోపలికి వాటర్ లేదు, వాటర్ లేకుండా బ్రతకగలరా? బ్రతకలేము. మరి ఇప్పుడు ఎలాగా అని చెప్పి సంబడి హ్యాస్ గివెన్ ఐడియా. హిజ్కియా గారికి ఎవరో ఒక ఐడియా ఇచ్చారు, మనం అర్జెంటుగా ఒక టన్నెల్ తవ్వేద్దాం. చాలా ఫాస్ట్గా తవ్వేశారు. ఎక్కడైతే గోడకు అవతల గీహోన్ అనే ప్లేస్లో వాటర్ ఆగిపోయిందో అక్కడి నుంచి సిటీ లోపలికి, జెరూసలేం సిటీ లోపలికి ఒక టన్నెల్ తవ్వేసుకుందాం, దాని నుంచి మనం నీళ్లు తెప్పించుకుందాం అని చెప్పి చాలా ఫాస్ట్గా తవ్వేశారండి. ఎంత ఫాస్ట్గా తవ్వేశారంటే వాళ్ళ దగ్గర ఉన్న ఈ హిజ్కియా గారి దగ్గర ఉన్న సైన్యం ఒక 2గా డివైడ్ అయిపోయి 2 టీములుగా అటు నుంచి కొంతమంది, ఇటు నుంచి కొంతమంది ఒక షీ షేపులో టన్నెల్ తవ్వేశారు. ఎంత ఫాస్ట్గా తవ్వారంటే అది ఏదో మట్టితో వచ్చింది అనుకోకుండా, అదంతా ఒక కొండ, రాతి కొండ. ఆ రాక్స్ కొండ 6 అడుగుల ఎత్తు, 533 మీటర్లో ఆ టన్నెల్ తవ్వేశారండి. ఎక్కడో గీహోను దగ్గర ఆగిపోయిన దాన్ని సొరంగం గుండా వాటర్ని రప్పించుకుంటూ లోపల తీసుకొచ్చారు సిటీ లోపలికి. ఈ లోపల ఉన్న ప్లేస్ని సిలోయా అన్నారు. మీకు నా మాటలు ఇంకా బాగా అర్థం కావాలంటే మీరు వెళ్ళిన తర్వాత ఏవైతే అధ్యాయాలు చెప్పానో వాటన్నింటినీ చదివి, కొద్దిగా గూగుల్ అలవాటు అయితే మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఇప్పటికీ దానికి హిజ్కియా టన్నెల్ అని పేరు. మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత హిస్టరీ. ఎప్పుడైతే ఇటు నుంచి కొంతమంది, అటు నుంచి కొంతమంది ఆ సొరంగాన్ని తవ్వుకుంటూ ద మెట్ ఏ మిడిల్ ప్లేస్, వాళ్ళ 2 గ్రూపులు కూడా ఒక మధ్యన కలుసుకొని, ఇదంతా ఒక చరిత్ర. ఆ మధ్యకాలంలో ఎవడో ఒక కుర్రోడు ఆ టన్నెల్లో ఉన్నటువంటి ఆ నదిలో, ఆ లోయలోకి దూకి స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు, ఎప్పుడైతే హిజ్కియా రాజు టన్నెల్ తవ్వించేటప్పుడు ఒక శిలాశాసనం రాసి పెట్టారట. అది ఆ శిలాశాసనాన్ని ఆ కుర్రాడు స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు దొరికింది. అప్పుడు తెలిసింది చరిత్ర. సుమారు ఈ టన్నెల్ తవ్వి 2,800 సంవత్సరాలు అయింది. ఇప్పుడు చాలామంది గూగుల్లో ఫొటోస్ చూస్తుంటే ఆల్మోస్ట్ చాలా వరకు అది బ్రేక్ అయిపోయింది. అంత ఫాస్ట్గా ఆ సొరంగాన్ని తవ్వారు. వాటర్ అయితే సిటీలోకి వచ్చినాయి. హిజ్కియా కాలానికి ఈ సొలొమోను కట్టించిన గోడలు కూడా కొంతవరకు డ్యామేజ్ అయిపోయాయి. డ్యామేజ్ అయిపోయిన గోడలను కూడా హిజ్కియా కట్టించాడు. గోడలు కట్టించాడు. నీళ్ళు లేవు, బతకలేవు అనుకోవడానికి నీళ్ళు కూడా లోనకు తవ్వుకున్నారు. మరి హిజ్కియా సాటిస్ఫాక్షన్గా ఉన్నాడంటే అతను ఇంకా కంఫర్టబుల్గా లేడు. ఎందుకు లేడంటే అప్పటికే లాకీష్ అనే ఒక గ్రామం ఉంది సౌత్లో, కొంత దూరంలో ఒక చిన్న విలేజ్ ఉంది లాకీష్ అని. అప్పటికే అక్కడికి అశ్షూరు రాజు అయిన సెన్హరీబు తన సైన్యాన్ని వేసుకుని వచ్చి అక్కడ వెయిట్ చేస్తుంటాడు అనమాట, ఎప్పుడు అటాక్ చేయాలని. ఆ అటాక్ చేయాలని అతను వెయిట్ చేస్తున్నప్పుడు హిజ్కియాకి మరో ఐడియా వస్తుంది. ఇక్కడ వాటర్ ఉంది, ఆ గీహోనులో నుంచి సిలోయాకి వాటర్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వాటర్ ఉందని తెలిస్తే వాళ్ళు కూడా మనుగడ చేసేస్తారు కదా, ఎన్ని సంవత్సరాలు ఉండిపోతారు. ఇంకెలా కాదని చెప్పి ఆ బయట టన్నెల్ని క్లోజ్ చేయించేస్తాడు. బయట నుంచి లోపలికి వచ్చే వాటర్ కెనాల్ ఏదైతే ఉందో దాన్ని మూయించేస్తాడు. మూయించేసినప్పుడు సెన్హరీబు అట్ లాస్ట్కి ఈ హిజ్కియా ఉన్నటువంటి ఆ జెరూసలేం దగ్గరికి దాని చుట్టూ వాళ్ళ ఎంతమందిని అయితే సైన్యాన్ని తీసుకొచ్చాడో తన హ్యూజ్ ఆర్మీ, 1,85,000 హ్యూజ్ ఆర్మీని హిజ్కియా ఉన్నటువంటి ఆ గోడ చుట్టేంపు జనాలను మోహరించేస్తాడండి. మోహరించి 2 రోజుల పాటు మోహరించేస్తాడు. లోపల ఉన్న వాళ్ళు బయటికి రావట్లేదు, బయట ఉన్నవాడు ఎవడ కూడా లోపలికి వెళ్ళట్లేడు. అంతలాగా నిర్బంధించేసి ఇంకా 3వ రోజు ఇంకా అతను థ్రెట్ స్టార్ట్ చేశాడు, వార్నింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఎవరు? సెన్హరీబు. ఎవరికి? ఆ లోపల ఉన్న హిజ్కియా తన జెరూసలేంలో ఉన్న 3,000 మందికి. ఏమన్నా తెలుసా? ఇదిగో నేను రేపు పొద్దున్న
నా మాటలు మీరు బాగా గమనించాలి. బై టుమారో మార్నింగ్ ఐఎమ్ గోయింగ్ టు అటాక్ ద సిటీ, ఐఎమ్ గోయింగ్ టు సీజ్ ద సిటీ. నేను ఈ సిటీని రేపు ఉదయం కల్లా నేను దాన్ని ముట్టడించబోతున్నాను. ఎవరు కాపాడతారో నేనో చూస్తాను. మీ దేవుడు కాపాడతాడా? నో. మీ రాజు కాపాడతాడా? లేదు. దాన్ని ఎవ్వరూ కాపాడలేడని చాలా అబ్యూజింగ్గా తనకు నోటికి వచ్చినట్లు అటు దేవుణ్ణి ఇటు రాజుని ఆ సంస్థానాన్ని ఆ సెనహరీబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. మీరు అధ్యాయంలో చూడండి. ఆ మాట్లాడటమే కాదు, ఒక లెటర్ రాసి ఒక వార్నింగ్ లెటర్ కూడా హిజ్కియాకి పంపిస్తాడు. ఏమని? ఇదిగో నేను మీ రాజ్యాన్ని ముట్టడించబోతున్నాను, మీరు మీ వల్ల కాదు నన్ను ఆపడం అని రాసినప్పుడు హిజ్కియా ఆ లెటర్ తీసుకుని మందిరానికి వెళ్ళి ఆ మందిరంలో పెట్టి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయించి తన పరివారిని ఒకరిని పిలిచి, ఇంకో మరి మనకు ప్రవక్త పాస్టర్ గారు ఉన్నారు కదా, ఆయన దగ్గరికి ఈ వార్తను పంపు, నేను దేవునికి ప్రార్థిస్తున్నాను. అసలు దేవుడు ఈ సంఘటన మీద, జరుగుతున్న ఈ యుద్ధం మీద ఏమి సూచన ఇస్తాడో ఒకసారి మనం కనుక్కోవాలని చెప్పి పాస్టర్ గారికి పంపిస్తే ఆ యెషయా ప్రవక్త గారు ఏమన్నారో తెలుసా? ఒక పక్క బయట 185,000 మంది ఆర్మీ, మనకు సిఆర్పిఎఫ్ ఆర్మీ తెలుసు కదా, ఇదే మందిరం చుట్టూ 185,000 మంది ఆర్మీలు వచ్చేసి ముట్టడించేస్తే మనకు ఎలా ఉంటుంది చెప్పండి? లోన్ ఉంది బిక్కుమని 3,000 మంది. ఈ విషయాన్ని పట్టుకెళ్ళి యెషయా గారికి చెప్తే యెషయా గారు ఏమన్నారు తెలుసా? హిజ్కియా, నువ్వేం భయపడకు, వాళ్ళు నిన్నేమి చేయలేరు, నువ్వు ప్రార్థన చేసావు కదా, దేవుడు నాతో చెప్పాడు, నువ్వేం టెన్షన్ పడకో, సెనహరీబు నిన్నేమి చేయలేడు అన్నాడు. మీరు నిజంగా ఆలోచించండి. ఆ 3,000 మందిలో మీరు ఉంటే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు ఏం భయపడకండి అని అంటే మీరు ఎలా ఉంటారు? ఇప్పుడు ఇదే ప్రాంగణాన్ని ఒక 3,000 మంది ముట్టడించేసి, 3,000 మంది అవసరం లేదు. ఇప్పుడు రేపు పొద్దున్న ఎలక్షన్కి వచ్చిన ఒక 100 మంది సిఆర్పిఎఫ్ వాళ్ళు దీని ముందు చుట్టుముట్టేసి మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, మిమ్మల్ని ఇక్కడి నుంచి కదలనివ్వంటే పాస్టర్ గారు ఎక్కడ ఉండి జేమ్స్ అని ఏం కాదు మీరు భయపడకండి అన్నాడు అనుకోండి, ఎవరైనా ఉంటామా? మీ సంగతి ఏమో తెలియదు కానీ నేనైతే బెదరో మనకి ఎందుకు వచ్చిందంటో, సరే నువ్వు ఏదోలా మూయించుకుని వచ్చే, నేను బయట కారు దగ్గర వెయిట్ చేస్తాను, నేనైతే వెళ్ళిపోతాను. అంత బిక్కు పని, దిక్కు తోచని, వాళ్ళకి సలహా కూడా హోప్లెస్. అలాంటి పరిస్థితుల్లో ఆ 3,000 మంది రాసిన కీర్తనే 46వ కీర్తన. అర్థమవుతుందా? ఈ 46వ కీర్తన దాని వెనకాల ఉన్నటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అది. ఆ దిక్కుతోచని పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఆ దేశ ప్రజలు పాడిన కీర్తన. మరి ఆ కీర్తన మనకెందుకండి? ఇప్పుడు మనకేమైనా ఉపయోగం ఉందని మీరు ఆలోచించగలిగితే మన లైఫ్లో కూడా కొన్ని దిక్కుతోచని పరిస్థితులు, అగమ్య గోచరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మనం చెప్పుకోలేం, కనీసం మన ఫ్రెండ్స్కి చెప్పుకోలేం, మన వైఫ్లకి చెప్పుకోలేం, మన ఇంట్లో పిల్లలకి చెప్పుకోలేం. అలాంటి హెల్ప్లెస్ సిచ్యువేషన్స్ ఏర్పడినప్పుడు, అసలు అందులో నుంచి బయటపడడానికి అవకాశమే లేనప్పుడు ఈ కీర్తన ఓదార్పునిస్తుంది. ఎలా అయితే ఆనాడు పరిస్థితుల్లో ఈ కీర్తన వాళ్ళకి అనుభవాలు నేర్పిందో, ఓదార్పునిచ్చిందో, ఈరోజు నీకు నాకు కూడా కొన్ని అనుభవాలు నేర్పుతుంది. అలాంటి పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు ఏం చెయ్యాలో ఈ కీర్తన మనం ధ్యానం చేస్తూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి, 46వ అధ్యాయం 1వ వచనం. దేవుడు మనకి ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ మాటలు వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే వాళ్ళ నమ్మకత్వాన్ని బట్టి రాస్తున్న మాటలు, వాళ్ళ అనుభవాల నుంచి పుట్టుకొస్తున్న మాటలు. ఏ స్టేట్మెంట్ మేడ్ అవుట్ ఆఫ్ హిస్ కాన్ఫిడెన్స్. మనం ఒక మాట చెప్తున్నాం అని అంటే మన అనుభవాల్లో నుంచి వస్తేనే మనం మాట చెప్తాం. మీకు ఇది అర్థం కాకపోతే నేను ఒక ఉదాహరణతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనకి ఖచ్చితంగా ప్రతి మనిషికి కూడా 2 స్నేహితులు ఉంటారు. ప్రతి ఒక్కరికి, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఒక 2 స్నేహితులు ఉంటారు. అందులో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏదైనా సహాయం వచ్చినప్పుడు ఒక్కొక్కడు సాకులు చెప్తూ ఉంటాడు. మరొకసారి నీ బండి ఎవరా అలాగా సర్పవరం వరకు వెళ్ళి వస్తాను అన్నాం అనుకోండి, సాకులు చెప్పేవాడు ఎప్పుడు సాకులు చెప్తాడు. ఏమని చెప్తాడు? గాలి లేదు, రిమ్ము సరిగా లేదు, అందులో పెట్రోల్ లేదు, ఏమడిగినా ఆడేదో సాకులు చెప్తాడు. ఇక అరే ఇక్కడ వరకు వెళ్దాం తోడుకి రారా అంటే, లేదురా ఇవాళ కడుపు నొప్పిగా ఉంది, లేదంటే నాకు ఏదోలా ఉందని సాకులు చెప్తుంటాడు. అలాంటి వాడి దగ్గరికి ఎవడన్నా వెళ్ళమని మీ దగ్గరికి వచ్చి చెప్పారనుకో, మీరేమంటారు? ఒరే ఆడ వేస్ట్ గడ్రా, ఆడి దగ్గరికి వెళ్ళమంట పెట్టి
అంటాం. మనకి ఉన్న స్నేహితుల్లోనే, నైబర్స్లోనే ఒకడు సాకులు చెప్పేవాడు ఉంటాడు. ఆడి కోసం మీరు ఆడి జీవితాన్ని అనుభవించిన తర్వాత మీ నోట్లో నుంచి వచ్చే స్టేట్మెంట్ ఏంటి? ఆడ అసలు చేయడరా బాబు. మరొకడు చేస్తాడు, చేసేవాడు కూడా ఉంటాడు కదండి. మన ఫ్రెండ్ సర్కిల్లో చేసేవాడు కూడా ఉంటాడు. అప్పుడు ఆడి కోసం మనం ఎలాంటి మాటలు చెప్తాం? నిజంగానోరే ఆడి దగ్గర ఉంటే ఖచ్చితంగా చేసి పెడతాడు, ఆడి దగ్గర ఉంటే ఖచ్చితంగా చేస్తాడని ఒక స్టేట్మెంట్ మనం ఇస్తాం. ఇదే ఈ ఇశ్రాయేలు చెప్తున్న, ఈ యూదులు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇది వరకు మాకు సమస్య వచ్చినప్పుడల్లా మా దేవుడు మమ్మల్ని కాపాడాడని వారు అనుభవించిన మాటలు చెప్తున్నాడు. వాళ్ళకి అవసరాలు వచ్చినప్పుడల్లా దేవుడు కాపాడాడు, ఆ విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏంటి? రుచి చూచి యెహోవాని, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడని. మనం చాలాసార్లు ఇదే మాటలు పాటలుగా పాడుతూ ఉంటాం, కానీ మన లైఫ్ అదా, మన జీవితం అదా అన్నదే ప్రశ్న. ఆలోచించుకోండి. వాళ్ళు పాడుతున్నారు, ఏమని పాడుతున్నారంటే వాళ్ళు దేన్నైతే అనుభవించారో, వాళ్ళకి ఒక ప్రాబ్లం సంభవించింది, ఆ సంఘటనలో ఎట్టిపోలేని పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు పాడుతున్నారు, వాళ్ళ నమ్మకంతో పాడుతున్నారు. నమ్మకం అంటే ఎలా ఉంటుందో తెలుసు కదండి. ఎంత నమ్మకం ఉన్న వాళ్ళనే అడుగుతారు ఎంత ఎలా ఉంటుందో తెలుసా? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నమ్మకం గురించి. మనకి చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు భోజనం చేయలేనప్పుడు, లేదంటే వాళ్ళని ఆడించాలన్నప్పుడు అప్పుడప్పుడు ఒక పిట్టగోడ మీదకి ఎక్కి ఇలా పైన నిలబెట్టి రామ్మ దూకు, నేను పట్టుకుంటాను, నువ్వు జంపు చేయి, నేను పట్టుకుంటాను. చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలుసండి? జంపు చేయి, నేను పట్టుకుంటాను అంటారు. నిజంగా పిల్లలకి ఏమన్నా తెలుస్తుందా? ఇక్కడి నుంచి జంపు చేస్తే, అందుమే నుంచి దూకితే నేను పడిపోతాను, నాకు దెబ్బలు తగిలితే, నాకు కాళ్ళు చేతులు ఇరిగిపోతే వాళ్ళకి ఏమన్నా తెలుస్తుందా? అది తెలిసిందో లేదో అదంతా వాళ్ళకి అనవసరం. వాళ్ళకి ఖచ్చితంగా జంప్ చేయమంటే చేసేస్తారు. ఎందుకు? మా డాడీ నన్ను పట్టుకుంటాడు, పడిపోతుందా లేదంటే కాళ్ళు ఇరిగిపోతాయి అన్నీ అనవసరం. ఇంకా డాడీ పట్టుకుంటాను అన్నాడు, దూకేయాలంతే. అది నమ్మకంతో చేస్తున్న క్రియ. చాలాసార్లు మన నమ్మకం కోల్పోతాం. వీళ్ళు కూడా మా దేవుడు మాకు ఖచ్చితంగా చేస్తాడు, ఎందుకంటే మాకు సమస్య వచ్చినప్పుడల్లా మాకు చేశాడన్న నమ్మకాన్ని కనుబరుస్తూ ఆ విశ్వాసంలో నుంచి పుట్టుకొచ్చిన మాటలే అవి. చాలాసార్లు మనం విశ్వాసంలో అనుభవం ఉండదు. మనకి ప్రారంభ స్థితిలో ఉన్నప్పుడు అనుభవాలు ఉండవు. అలాగని చెప్పి చాలామంది చర్చికి రారు. అనుభవం పెంచుకుంటారంటే చర్చికి రారు, సంఘంలో సహవాసం చేయరు. మన విశ్వాసంలో మనకి అనుభవం లేనప్పుడు ఏం చేయాలి? చర్చి సహవాసాల్లో, సంఘ సహవాల్లో పాలు పంపులు పొందాలి. ఎందుకండి అలాగనంటే, ఇప్పుడు అందరికి అన్ని రోగాలు వచ్చేవి కదండి. అందరికి అన్ని రోగాలు రావు. ఒక్కొక్కసారి మనకు ఒక రోగం వచ్చినప్పుడు దానికోసం మనకు తెలియకపోతే అర్జెంటుగా దానికి తెలిసిన ఒక డాక్టర్ కావాలరా మరి అని ఒకరిని సంప్రదిస్తాం. వాడేం చెప్తాడు? ఇదిగో పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళు, ఆ డాక్టర్ అయితే నీకు నయం చేస్తాడు, దెబ్బ క్లియర్ అయిపోద్దని చెప్తాడు. ఎలా అయితే నీకు డాక్టర్ల విషయంలో అనుభవం లేకపోయినా పక్కవాడిని అడిగి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావో, నీకు విశ్వాస జీవితంలో అనుభవం లేనప్పుడు కూడా ఇగో ఇలా సంఘానికి వచ్చి సంఘ సహవాసంలో పాలు పంపులు తీసుకోలేదు. ఎందుకంటే బైబిల్లో అనేకమైన క్యారెక్టర్లు, అనేకమైన జీవిత సత్యాలు, జీవిత చరిత్రలో బైబిల్లో ఉన్నాయి. సేవకులు ఎన్నో సంఘటనలు మీకు వివరిస్తారు. మీరు వాటి ద్వారా మీ విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవడానికి, మీ విశ్వాసాన్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అందుకే మన చర్చిని మానకుండా రావాలండి. ఎలాగైతే మనం ఒక అనుభవం పొందుకోవడం కోసం పొందుకున్నామని అడుగుతామో, మన జీవితంలో మనకు అనుభవం రావాలంటే, నీ విశ్వాసంలో నీకు అభివృద్ధి రావాలంటే సంఘాన్ని కూడా అలా మానకూడదు. అంతే నమ్మకంగా వచ్చారు. ఇంకేం జరుగుతుందో చూడండి 2వ వచనం. అలా అనుభవాల్లో నుంచి మాట్లాడుతూ, కావున భూమి మార్పు నందునను, నడి సముద్రము పర్వతములలో మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురిగి కట్టునను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. చూడండి, ఇక్కడ ప్రకృతి విపత్తుల గురించి పాట రాస్తున్నారు. ప్రకృతి విపత్తుల గురించి పాట రాస్తున్నారు. మనం చాలా సందర్భాల్లో ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఎవరైనా మనల్ని కాపాడగలరండి? ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు ఎవరూ కాపాడలేదు. నిన్న మొన్న ఎండలు బాగా కాసినాయి, గవర్నమెంట్ ఏమైనా చేయగలిగిందా?
ప్రకృతి విపత్తులకు రాకుండా ఏదో చదువులు చదువుతున్నారు తప్ప, ఎంత చదువు చదువుకున్న విపత్తు వచ్చిన తర్వాత ఇన్ని డిగ్రీలు ఎండగాసిందని, లేదంటే సునామీ ఇలా కాకినాడను తుడిచిపెట్టుకుపోయిందని వీడియోలు తీసి చూపించగలవు తప్ప, విపత్తులు వస్తే ఆపేవాడంటూ ఎవరో ఈ భూమి మీద లేరు. అందుకే లేవని పాటలు పాడుతున్నారో తెలుసా? ఈ భూతలంలో మార్పులు వచ్చిన, సముద్ర లోతుల్లో పర్వతాలు మునిగిపోయిన, ఇదిగో భూకంపాలు వచ్చినా వర్షాలు వచ్చినా మాకు భయం లేదు, మేము భయపడమని తన అనుభవాలతో ఒక మాటను కీర్తనగా పాడుతున్నారు. ఎందుకు ఎలా పాడారంటే, బహుశా వాళ్ళ పితరుల చరిత్ర వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలిసే ఉంటుంది. బహుశా ఇదిగో ఒకానొక టైంలో మోసే తాత ద్వారా మా దేవుడు ఎలాంటి అద్భుతం చేశాడు తెలుసా? ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు అక్కడి నుంచి మా మోసే తాత మమ్మల్ని విడిపించి తీసుకుని వస్తున్నప్పుడు, మేము వస్తున్నప్పుడు ఒక కాలువ అడ్డొచ్చిందా, ఒక నది అడ్డొచ్చిందా, ఒక చెరువు అడ్డొచ్చిందా? పెద్ద సముద్రమే ఎదురొచ్చింది, అడ్డుగా నిలబడింది. అలాగని చెప్పి వెనక్కి పోదామని అనుకోలేదు మా తాత, ఎందుకంటే వెనకాల ఫరో రాజు తరుగుకుంటూ వచ్చేస్తున్నాడు. అప్పుడు దేవుడికి ప్రార్థన చేయగా ఏదో పేపర్ చింపినట్లుగా, మన మాటకు మంచిలు తాగేసినట్టుగా పేపర్ చింపినట్టుగా సముద్రాన్ని అలా వేరు చేసినప్పుడు నడిచేలా అలాంటి అద్భుతాలు వ్యవసాయాలకు తెలుసు. అందుకే భూకంపాలు మమ్మల్ని తాటేసిన, ఇదిగో ఈ సముద్ర లోతుల్లో పర్వతాలు మునిగిపోయినా, భూకంపాలు వచ్చినా, ఏం వచ్చినా మేము భయపడము. అంటే దేవుడు ఒక ప్రొటెక్ట్ చేసేవాడుగా మనకు చూపిస్తున్నారు. దేవుడు ఈ ప్రకృతి విపత్తుల నుంచి కాపాడేవాడుగా మనకు చూపెడుతున్నారు. ఇంక 4వ వచనం చూడండి ఒకసారి. ఒక నది కలదు, చాలా జాగ్రత్తగా వినాలి. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి. చాలండి. ఈ 4వ వచనం మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక నది కలదు, ఆ నది దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నది. లోపలికైతే కొన్ని నీళ్ళు వచ్చి ఒక నదిగా ఏర్పడింది. కానీ ఈ నది రావడానికి ఏమైనా ఉందా అంటే, ముందు ఏం చేశాడు? ఆ కెనాల్ని క్లోజ్ చేసాడు. ఇప్పుడు ఈ నదితోనే మేము బ్రతకాలి. ఈ బ్రతకాలంటే మరి ఈ నీళ్లు సరిపోతాయి అంటే సరిపోతాయి. ఎందుకంటే వాళ్ళ పితరులకు చేసిన అద్భుతాల్లో ఒకటే. ఏమిటో అద్భుతం? వాళ్ళ పితరులు ఎడారిలో నడిచినప్పుడు 1 మిలియన్ ప్రజలు, ఏమంటే ఒకడికి దాహం వేస్తుందంటే ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తాం, ఒక నలుగురికి దాహం వేస్తుందంటే ఒక వాటర్ బాటిల్ ఇస్తాం, ఒక 10 మందికి దాహం వేస్తుందంటే అక్కడ ఒక వాటర్ బబుల్ పెడతాం. మరి 1 మిలియన్ పీపుల్, అది కూడా ఎడారి, వాటర్ లేని చోట 1 మిలియన్ పీపుల్కి వాటర్ ఎలా ఇచ్చాడు దేవుడు? ఎలా వచ్చింది వాళ్ళకి వాటర్? వెంటనే దేవుడు చెప్పాడు, రాయిని చూపించాడు, దాన్ని కొట్టు అన్నాడు. కొట్టిన తర్వాత ఆ వాటర్ ప్రవాహంగా ఒక నదిగా సృష్టించబడింది. వాళ్ళందరూ తాగారు, కొన్ని మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఏం అర్థమవుతుందండి? ఈ 2-3 వచనాల్లో దేవుడు ఒక ప్రొటెక్ట్గా కనబడుతున్నాడు. ఈ 4వ వచనంలో దేవుడు ఒక ప్రొవైడర్గా కనబడుతున్నాడు. మీరు అర్థం చేసుకుంటున్నారో లేదో? హీ విల్ ప్రొటెక్ట్ అస్. ఏ ప్రకృతిని అయితే చూసి మనుషులంతా భయపడుతున్నారో ఆ ప్రకృతి నుంచి నీకు ప్రొటెక్ట్ ఇచ్చేవాడు ఎవరు? ప్రొటెక్ట్ చేయగలవారు ఎవరు? దేవుడే. ఏ ప్రకృతి నుంచి అయితే మనం భయపడుతున్నామో దాని నుంచే మనకి ప్రొవైడ్ చేసేవాడు ఎవరు? దేవుడే. ఇవన్నీ వాళ్ళ అనుభవాల నుంచి యూదులు పాడుతున్నారండి. ఆయన ఆశ్రయించారు. దేవుడు మాకు ఆశ్రయము, దేవుడు మాకు దుర్గము అని చెప్పి ఒక ప్రొటెక్టర్గా మమ్మల్ని కాపాడు తండ్రి అని చెప్తున్నారు. మాకు లేవు, ఇప్పుడు నీళ్ళు లేవు, మేము ఎలా బతకాలి? మా శత్రువులు మమ్మల్ని చుట్టుముట్టేశారు, మాకు బతకడానికి నీళ్ళు లేవు అన్నప్పుడు ఏ వనరులను అయితే, ఏ ప్రకృతిని అయితే చూసి భయపడము అదే ప్రకృతి నుంచి మాకు వనరులు దయచేయని దేవుని వేడుకుంటున్నారు. ఈ 4వ వచనంలో దేవుడు మనకు ఒక ప్రొవైడర్గా కనబడుతున్నాడు. ఇక 5వ వచనం చూద్దాం. ఈ మన కాంటెక్స్ట్కి కీ వెర్స్, సెంటర్ వెర్స్ ఒకసారి చూద్దాం. 5వ వచనం. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు, అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయను. ఏమండి, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. నేను ఇందాక చెప్పిన ఒక మాట, రేపు ఉదయం 2 రోజులు వేస్ట్ చేశాడు సెన్హరీబు ఆ పట్టణాన్ని లోపరుచుకోవాలని. 2 రోజులు లోపల నుంచి బయటికి ఎవడో రాలేదు, బయట నుంచి లోపలికి ఎవడలేదు. 3వ రోజు ఏమని చెప్పాడు తెలుసా? రేపు ఉదయం
మీ మీ పట్టణాన్ని నేను ముట్టడిస్తాడని చెప్పాడు. కానీ దేవుడు ఇలా అడుగుతున్నప్పుడు దేవుడు ఏమని మాట్లాడుతున్నారు? ఇలా కీర్తనలో ఏమని పాడుతున్నారు? రేపు మాకు సహాయము, అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ చూడండి, చాలా అద్భుతం కదా. రేపు రిజల్ట్ వస్తుంది అని అనగానే ముందేళ్ళలో ప్రిపేర్ అయిపోయి కాన్ఫిడెంట్గా కూర్చున్నారనమాట. ముందు రోజే ధైర్యంగా ఉన్నారు. ఎల్లుండి రిజల్ట్స్ వస్తున్నాయి. చాలామంది నాయకుల గుండెల్లో ఏముంటుంది? ధైర్యం ఉంటుందా? ధైర్యం ఉంటుంది చెప్పండి. గజగజలాడ ఏమవుతుందిరా బాబు, బోల్ డబ్బు పెట్టుబడి పెట్టేసాం. మరి ఎగ్జామ్స్ రాసిన పిల్లల విషయాల్లో కూడా చూడండి, కాన్ఫిడెంట్గా ఉంటారా? రేపు రిజల్ట్స్ అనగా ముందు రోజు ఎవడైనా పార్టీ చేసుకుంటాడా? ఎవడ చేసుకోడు కదా. భయంతో బిక్కుమని ఉంటాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏ రాజు అయితే రేపు మిమ్మల్ని అటాక్ చేస్తాడన్నాడో వీళ్ళు ఏమంటున్నారు? అదే రేపు ఉదయాన్నే మా దేవుడు మాకు సహాయం చేస్తాడని కాన్ఫిడెంట్తో మాట్లాడతాను. ఎలా వచ్చిందండి ఇంతకీ వీళ్ళకి కాన్ఫిడెంట్ అంటే? మనం చూస్తాం, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, ఆ పట్టణంలో దానికి చలనము లేదు. చూడండి, చిన్నపిల్లలు రాత్రి వేళ భయపడతా ఉంటారు. ఎప్పుడు భయపడతారంటే, మరి ఇక్కడ కరెంటు పోతుందో లేదో తెలియదు, కానీ మాకులాగా చిన్న చిన్న ఊర్లు, కట్టమూరు, పెద్దాపురం, వేటలపాలెం అలా వెళ్ళిపోతే చిన్న చిన్న ఊర్లకి రాత్రిపూట సడన్గా కరెంటు తీసేస్తాడండి. పాపం భోజనం చేస్తున్నప్పుడు, పిల్లలు టీవీ చూస్తున్నప్పుడు కరెంటు పోగానే పిల్లలు ఏం చేస్తారు? గమ్మును భయపడతారు. భయపడినప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు? అమ్మా నువ్వేం భయపడక, నేను ఎక్కడ ఉన్నాను, నువ్వు హ్యాపీగా తిను, ఈలోపు నేను ఏదో కొవ్వు తెలిగించుకుని వస్తానని చెప్తారు. రాత్రిపూట పిల్లలు ఎలాగైతే భయపడతారో వీళ్ళు కూడా భయపడుతున్నప్పుడు దేవుడు వాళ్ళకి ఇస్తున్న భరోసా ఏంటి? డోంట్ వరీ, ఐఎమ్ విత్ యూ, నేను మీతో ఉన్నాను, మీ మధ్యన ఉన్నాను, మీరు భయపడకండి. కానీ చాలా సమయాల్లో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ మనకు ఎదురవుతున్నప్పుడు, ఎలాంటి సంఘటనలు, ఎలాంటి స్థితిగతులు మనల్ని వెంటాడుతున్నప్పుడు మనం చేసే అతిపెద్ద పొరపాటు ఏంటో తెలుసా? దేవా ఇదిగో నేను నిన్ను అడుగుతున్నాను, నాకున్న ఈ ప్రాబ్లం అన్నింటినీ రిమూవ్ చేసేయి, నేను భరించలేకపోతున్నాను అంటావు. నిజానికి దేవుడు ఏమని భరోసా ఇస్తున్నాడో తెలుసా? ఇదిగో నువ్వు ఏ ప్రాబ్లంని అయితే రిమూవ్ చేయమంటున్నావో నేను దాన్ని తీయను. ఐ విల్ నాట్ రిమూవ్ ద ప్రాబ్లం. మరి నేను ఏం చేస్తానంటే ఐ విల్ గివ్ యూ ద స్ట్రెంగ్త్నెస్ టు ఓవర్కమ్ ద ప్రాబ్లం. ఆ సమస్య నుంచి నువ్వు బయటికి రావడానికి, నీకున్న ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి నీకు ఒక బలాన్ని చేకూర్చుతాను, నీకు ఒక విశాలతను నేను కలుగు చేస్తానని దేవుడు చెప్తున్నాడు. మనకు తెలుసు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిలో వేసినప్పుడు వాళ్ళకి ఏమన్నా అయ్యిందా? వాళ్ళకి సమస్య వచ్చింది. సమస్యను తీసేయమన్నారా? లేదు. చూస్తున్న రాజు ఆశ్చర్యపోడి, ఇటు అగ్గి కాలుతానే ఉంది, చెయ్యడితే కాలిపోతాం, అందులో మనుషులు 3 ఉన్నారంటే 3 ఉన్నారు. మరి వాళ్ళకి ఏమన్నా అయ్యిందా? ఏం అవ్వలేదు. సమస్యను ఎప్పుడు తీసేయమనకండి. దేవుడు ఎప్పుడు కూడా నువ్వు తీసేయమన్నా తీయడు. నువ్వు ప్రార్థన చేసి ఆయన ఆశ్రయించినప్పుడు దానిలో నుండి ఎలా బయటికి రావాలో ఆల్టర్నేటివ్, దానిలో నుండి ఎలా బయటికి రావాలో, అది ఎలా ఓవర్కమ్ చేయాలో, ఎలా అందులో నుంచి బయటికి రావాలో నీకు విశాలతను కలుగు చేస్తాడు. వచ్చారు ఆ 3 బయటికి పిలవమన్నాడు. ఏట్రా బాబు అగ్గిలో పాడేసాం, కాల్తలు ఏదేటని బయటికి పిలిచి దగ్గరికి వెళ్ళి మరీ చూస్తాడు. ఎవరో ఆ రాజు దగ్గరికి వెళ్ళి చూసి వాళ్ళ చేతులు కూడా చూస్తే వాళ్ళ చేతులు వెంట్రుకలు కూడా కాలేదు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలకు వాళ్ళ ఎంటుకలు కూడా కాలేదు. దేవుడు అంత గొప్ప ఎబిలిటీ వాళ్ళకి ఇచ్చాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడి పర్మిషన్ లేకుండా దాన్ని మన చేతి వెంట్రుకను కట్ చేయడం ఎవరి వల్ల కూడా కాదు. అదే షడ్రక్, మేషక్, అబేద్నెగోల చరిత్రలో మనం చూసింది. ఇక 6 నుంచి 9 వచనాలు మనం చూద్దాం. 6 నుంచి 9 వచనాలు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి, ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనములు కలుగు చేయవాడు. ఆయనే. చాలండి. ఈ మొదట 4 వచనాల వరకు దేవుడే మనకు ప్రొటెక్ట్గా ఉన్నాడు. అదే విషయాన్ని ఈ 4 వచనాల్లో కూడా వీళ్ళు ఒక కీర్తనగా పాడుతున్నారు. రాజ్యాలు మనల్ని అటాక్ చేస్తున్నప్పుడు, ఈ నేషన్స్ అన్నీ కలిపి మనల్ని అటాక్ చేస్తున్నప్పుడు గాడ్ విల్ హెల్ప్ యూ. దేవుడు ఎన్నాటిని నేను తరుముకు వస్తున్నప్పుడు గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ. దేవుడే నీకు సహాయం చేస్తాడు, దేవుడే నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు, దేవుడే నీకు
ప్రొవైడ్ చేస్తాడు. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు, నువ్వు ఆయన ఆశ్రయించినప్పుడు, దేవా నువ్వు తప్ప నాకు సహాయం చేసేవాడు ఎవరున్నప్పుడు, తండ్రి నువ్వు తప్ప నాకు సహాయకుడుగా, ఒక కాపలాదారుడుగా ఎవరున్నావని ఆయన ఆచరించినప్పుడు, ఆయన దగ్గరికి వెళ్ళి గోజాడినప్పుడు దేవుడే నీకు ప్రొవైడ్ కూడా చేస్తాడు. అదే ఆ 4 వచనాల్లో మనకు కనబడుతుంది. నేను మరలా చెప్తున్నాను, ఇప్పుడు ఈ సందర్భంలో ఒక మాట చెప్తున్నాను. దేవుణ్ణి మీరు అడగక ముందే ఆయన ఆశ్రయించినప్పుడు మన మనసులు ఎరిగిన వాడుగా దేవుడు మనకి సహాయము చేస్తాడు. ఇలాంటి పరిస్థితులు మనల్ని నెట్టుకొస్తూ ఉంటే మనకు దిక్కుతోచని పరిస్థితి ఉంటుంది. రాజమండ్రి సంఘం ఉంది, అదొక రెంటకు నడిపిస్తున్నాం. మనకు తెలుసా దాన్ని ఖాళీ చేయమంటారని? మనం ఎప్పుడైనా ఊహించుంటామా? ఖాళీ చేయమన్న మరుసటి వారానికే దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించాడు. అవునా కదా? ఎలా చేశాడంటే, మనం ఆయన అడగక్కర్లొద్దు, ఆయన ఆశ్రయించినప్పుడు, ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, ఆయనే నా దుర్గమని నువ్వు అనగలిగినప్పుడు, నోరారా నువ్వు ఆయన ఆరాధించినప్పుడు, దేవుడే, నువ్వు చెప్పక్కర్లొద్దు ఆయనకి, దేవుడే నీకు అద్భుతాన్ని సృష్టిస్తాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఏమన్నా తన ప్రాబ్లమ్స్ తీసేయమన్నారా? తీసేయమనలేదు. కానీ మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని తట్టుకుని నిలబడలేము, పక్కోడికి చెప్పలేము, సేవకులకి చెప్పలేము. ఏం చేస్తామంటే ఎటు కథలని హెల్ప్లెస్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మనంతటా మనమే ఒక ఊరేసుకుని చచ్చిపోతాం. చాలా సందర్భాలు మనం చూస్తున్నాం. ఈరోజు మన చుట్టుపక్కల గ్రామాల్లో ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే విశ్వాసులే, బయట వాళ్ళు ఎవరో కాదు, విశ్వాసులే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొని పోనీ దేవుడిని ఆశ్రయించి దేవుడి దగ్గర ఒక సేవకుడి దగ్గర చెప్పుకొని దానికి ఏమైనా ఓవర్కమ్ కావడానికి పరిస్థితులు ఆలోచిస్తున్నారంటే ఏమీ లేదండి. దేవుని దగ్గర కూడా చెప్పరు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ 4 వచనాల సారాంశం ఏంటంటే, నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా నువ్వు దేవుణ్ణి మనం అడగకపోయినా దేవుడు మనకి ఎన్నో అద్భుత కార్యాలు చేస్తారు. మనం అడగక్కర్లేదు. చర్చ్ కోసం మనం ఇంకా ప్రార్థనలు కూడా స్టార్ట్ చేయకముందే దేవుడు మనకు ఒక ఆల్టర్నేటివ్ని ఏర్పాటు చేశాడు. ఎలా జరిగిందండి ఇది అంతానంటే, దేవుణ్ణి ఆశ్రయించి చూడు, దేవుడే ఇవన్నీ మనకు చేస్తాడు. నీ సమస్య పెద్దది కావచ్చు, నీకున్నటువంటి ప్రాబ్లం నువ్వు నలుగురికి చెప్పుకోలేకపోవచ్చు. ఈ సమయంలో ఇది చెప్పాలో లేదో నాకు తెలియదు, కానీ నాకు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నప్పుడు ఒక తమ్ముడు ఉండేవాడు, నవీన్ కుమార్ అని ఒక తమ్ముడు, మంచి ఎడ్యుకేటెడ్. డబ్బు లేదా అంటే డబ్బు లేకపోవడంలో 2 వైన్ షాపులు ఉన్నాయి వాళ్ళకి వైజాగ్లో. 4 కోట్లు వీడి పేరు మీద ఆస్తి ఉంది. మరి ఆస్తి ఉంది, డబ్బు ఉంది. ఆ కుర్రాడు చేసిన అతి పెద్ద పొరపాటు ఏంటో తెలుసా? ఒక 10 రోజుల క్రితం నాకు ఫోన్ చేశాడు. ఏమని చేశాడంటే, అన్నయ్య నువ్వు నన్ను ఇంకా చూడలేవు, కొన్ని రోజుల్లో నీ స్టేటస్లో RIP అని పెట్టుకుంటావు అని చెప్పాడు. వరే బాబు ఆగరా, నువ్వు కంగారు పడకు, ఏమైంది చెప్పు అంటే, ఇది నేను ఎవరికి చెప్పుకోలేనిది, కనీసం మా ఇంట్లో వాళ్ళతో కూడా నేను డిస్కస్ చేయలేదని చెప్పి ఆ కుర్రోడు పురుగుల ముందు తాగి చచ్చిపోయింది. ఒక యథార్థ సంఘటన. వాళ్ళ సొంతూరు వచ్చి ఆర్బి కొత్తూరు వేటలపాలెనికి పక్కన. బోల్డంత ఆస్తిపోయాడు, డబ్బుకు డబ్బు ఉంది. మరి ఎందుకు అలా చేసుకున్నాడంటే, ఆ ప్రాబ్లం ఏదైతే వచ్చిందో, దిక్కుతోచని ఆ పరిస్థితి ఏదైతే వచ్చిందో, ఆ పరిస్థితిని నలుగురికి చెప్పుకోలేకపోయిన పరిస్థితి ఏర్పడింది. ఆడికి ఇంక వేరే మార్గం కాపాడలేక ఏం చేసుకున్నాడు? ఆత్మహత్య చేసి చచ్చిపోయాడు. తర్వాత ఆడు పూర్తిగా అడిగినా కూడా చెప్పలేకపోయాడు. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నీ సమస్య పెద్దది కావచ్చు. నేను చెప్పాలనుకున్నది, ఈ కీర్తన ఈరోజు నీకు నాకు చెప్తుంది ఏంటంటే, నీకున్న పరిస్థితులు, నీకున్న సమస్యలు నీకు పెద్దవి కావచ్చేమో కాదు, నీకు ముందు అది పెద్దగా కాపాడొచ్చేమో, కానీ నీ వెనకాల సింహము వలె నీ దేవుడు అన్నాడు అన్న సంగతి నువ్వు మర్చిపోకు. ఈ 46వ కీర్తనలో ఈ కీర్తన నీకు ఏమి నేర్పుతుందంటే, నీకు సమస్య పెద్దదైనప్పుడు దేవుని ఆశ్రయించు. ఈరోజు 1,85,000 మంది చుట్టుముట్టేశారు. ఈ లోపల ఉన్నది ఎంతమంది? కేవలం 3,000 మంది. వీళ్ళు ఏమైనా చేయగలరా సైన్యాన్ని? ఏమీ చేయలేరు, కనీసం కదలలేరు. అలాంటి పరిస్థితి మధ్యలో ఉన్నప్పుడు ఇలా ఆశ్రయించింది దేవుణ్ణి ఆశ్రయించగానే వాళ్ళ ముందు సమస్య చాలా పెద్దదిగా కనబడుతుంది, కానీ వాళ్ళ వెనకాల ఉన్నది ఎవరో? దేవుడు. ఎవడైతే మీ దేవుడు ఏమీ చేయలేడు అన్నాడో, మీ రాజు ఏమీ చేయలేడు అన్నాడో, వాళ్ళ పరిస్థితి ఏమైందో నేను చెప్తాను. నేను ముగించబోతున్నాను. ఈ 9 వచనాల వరకు ఈ కీర్తనలో ఒకలాగా, దీని ఫాంట్ ఒకలాగా ఉంటే 10వ వచనం చూడండి, ఫాంట్ సడన్గా మారింది. అందరూ ఒకసారి 10వ వచనాన్ని చూడాలి. 10వ వచనం చూడండి. ఈ 9 వచనాల ఫాంట్ ఒకలాగా ఉంటే 10వ వచనంలో ఒక చిన్న అడ్డగీత ఉండి, చిన్న కోలం ఉండి మాట్లాడుతున్నారు. ఆ గీతకు అర్థం ఏంటో తెలుసా? ఆ గీతకు అర్థం ఏంటంటే, డ్రామాలు వేసే వాళ్ళకి బాగా తెలుస్తుందండి. అప్పుడు వరకు పాడి అలా గీత ఉంటే అర్థం ఏంటంటే, ఆ గీతకు అర్థం డైలాగ్. ఆ గీతకు అర్థం ఏంటి?
డైలాగ్ ఇది బాగా ఈ నాటకాలు వేసే వాళ్ళకి, డ్రామాలు వేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఈ గీతలో ఏమంటున్నాడు చూడండి, ఓరకుండి నేనే దేవుడినని తెలుసుకొనిడి, అన్యజనులలో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను దేవుడు ఇంకా ఒక భరోసాను వాళ్ళకి కల్పించినట్టుగా ఒక డైలాగ్ రూపంలో ఈ కీర్తనలు పొందుపరచబడింది. ఓరకుండి నేనే దేవుడినని తెలుసుకున్నాడు. అప్పుడప్పుడు మన ఇంట్లో చిన్న చిన్న గందరగోళాలు జరుగుతుంటాయి. ఆ సందర్భంలో మన ఇంట్లో లేనప్పుడు, మన ఆడవాళ్ళు మాత్రమే ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా చిన్న గొడవ ఏదో జరగడం, లేదంటే ఫ్యూజ్ ఏదో కాలిపోవడం, ఏదో ఒకటి జరిగిపోయింది అనుకోని ఫ్యాన్ దిగి కింద పడిపోయినప్పుడు వాళ్ళు భయపడిపోయి అల్లిపోయి మనకు ఆ ఇన్ఫర్మేషన్ రాగానే మనం వెళ్తాం. వెళ్ళగానప్పుడు మన నోట్లో నుంచి వచ్చే మాట ఏంటి, భయపడకండి, నేను వచ్చాను కదా, నేను చూసుకుంటాను, మీరు బయటికి వెళ్ళండి. ఇటు దీనికోసం ఇలా అయిపోతున్నారు, ఇటు మీరేం భయపడకండి, నేను వచ్చాను కదా. అదే ఈ కీర్తనలో దేవుడు వాళ్ళకి భరోసాని ఇస్తున్నాడు. ఇదిగో ప్రభువా, మా ముందు 185,000 మంది జనం ఉన్నారు, మేము ఏం చేయలేము, మేము బతకాలన్నా చావాలన్నా మాకు సహాయాన్ని ఇచ్చేవాడు, మమ్మల్ని ప్రొటెక్ట్ చేసేవాడు నువ్వే అని చెప్పుకుంటున్నప్పుడు దేవుడు వాళ్ళకి ఇస్తున్న సమాధానం ఏంటో తెలుసా? ఇందాక మనం ఉదాహరణలో చెప్పుకున్నట్టుగానే మీరేం భయపడకండి, నేనున్నాను. ఇదిగో అన్యజనుల్లో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. ఇదిగో ఇప్పటి వరకు నేనేంటో మీకు తెలుసు, నా పవర్స్ ఏంటో మీకు తెలుసు, నేను ఎలాంటి వాడినో మీకు తెలుసు. ఇప్పుడు నేను కాపాడాల్సింది మీకు కాదు, ఈరోజు నేను వాళ్ళకు కూడా నేనేంటో తెలియాలి, వాళ్ళకు కూడా నేనేంటో చూపిస్తానని. ఇగో అన్యజనుల్లో మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును అని చెప్తున్నాడు. నేను కీర్తన ముగించే ముందు మరొకసారి నేను చెప్తున్నాను, నువ్వు దేవుణ్ణి, నీకు ఆపద వచ్చినప్పుడు, ఎటు కదలలేని పరిస్థితి నీకు కలిగినప్పుడు నువ్వు ఆశ్రయించాల్సింది ఎవరిని చెప్పు? దేవుణ్ణి ఆశ్రయించాలి. ఒకవేళ దేవుణ్ణి ఆశ్రయించకపోతే నీ జీవితం నిజంగానే అగమ్య గోచరం అయిపోద్ది. ఆ రోజు ఆడికి చచ్చిపోయే ముందు కూడా చెప్పాను, నిజానికి క్రైస్తవుడికి, అదరే తమ్ముడు, నీకు ఏ ప్రాబ్లం ఉన్నా నాకు చెప్పు, అది నువ్వు ఎఫైరా పోనీ డబ్బులు ఏదైనా సరే నాకు చెప్పు, నా వల్ల అవుతే నేను ఖచ్చితంగా చేస్తాను. ఇదిగో నీ అంతటి నువ్వు ఉరేసుకుని చచ్చిపోతే ఖచ్చితంగా చెప్తున్నాను రే, పరలోకం అనేది ఒకటి ఉంటుందిరా, అందులో నీకు పాలు పంపులు ఉండవురా తమ్ముడు. నీ గ్రంథాలు నువ్వు నమ్ముకున్న దేవుడు నీకు చెప్పకపోవచ్చు, నేను చెప్తున్నా. ఒక్కసారి నా మాటిని అన్నా, అసలు ఆ కుర్రగాడికి అయ్యేమి చెవిని కూడా పట్టలేదు, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. డబ్బు లేదంటే డబ్బు ఉంది, కానీ అతన్ని ఆ స్థితి ఏం చేసిందంటే ఒక ఉరికి దారి తీసింది. ఈరోజు మనం కూడా మన సంఘాల్లో ఈ ఎడ్యుకేట్ అవ్వకపోతే, మన సంఘాల్లో ఇలాంటి అనుభవాలు మనం పొందుకోలేకపోతే ఖచ్చితంగా మన జీవితాల్లో, మన కుటుంబంలో చాలా వ్యక్తులు మనం ఎలాగే కోల్పోయే పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి అలాంటి పరిస్థితి కలిగినప్పుడు దేవుడు మంచి భరోసాని ఇచ్చాడు. నేను ముగించే ముందు మీ అందరిలోనూ ఒక డౌట్ ఉండిపోయి ఉంటుంది, ఆ రాత్రి ఏం జరిగి ఉంటుందండి, మరి అంతమంది వచ్చారు కదా, ఏమైందని ఒక డౌట్ మీకు ఉండిపోయి ఉంటుంది. ఒకసారి యెషయా గ్రంథం చూడండి, ఆ రాత్రి ఏం జరిగిందో చూసుకుని నేను కీర్తన ముగించే ప్రయత్నం చేస్తాను. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 36వ వచనం. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 36వ వచనం. అంతటా దూత, యెహోవా దూత బయలుదేరి అశ్షూరు వారి దండిపేటలో 180,000 మందిని మొత్తెను. ఉదయమును జనులు లేవగా వారందరూ మృత కళేబారములుగా ఉండిరి. ఆ రాత్రి ఏం జరిగిందంటే, ఆ పెద్ద ఈవెంట్లో ఈ 3 అధ్యాయాల్లో ఆ పరంపరలో ఆ సంఘటన రాత్రి ఏం జరిగిందంటే, ఎప్పుడైతే వీళ్ళకి ఆపద వచ్చిందని దేవుణ్ణి ఆశ్రయించారో, ఎప్పుడైతే దేవుణ్ణే మాకు సహాయం చేయి ప్రభువా, నువ్వే మాకు ఆశ్రయం, నువ్వే మాకు దుర్గమని గోజాడారో, ఆ రాత్రి దేవుడు వాళ్ళకి భరోసా ఏమిచ్చాడో తెలుసా? ఆ 185,000 మందిని ఎవరు వెళ్ళి చంపేశారు? మరణదూత వెళ్ళి వారందరినీ సంహరించేసింది. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ చెప్పిన ఈ కథ అంతట్లో, మనం చదువుకున్న ఈ కీర్తన అంతట్లో ప్రాముఖ్యంగా మనకి 2 గుంపులు కనపడుతున్నాయి. 2 గుంపులు కనపడుతున్నాయి. ఏమిటా 2 గుంపులు అంటే, ఒక గుంపు 3,000 మంది, మరొక గుంపు 180,000 మంది. ఇందులో ఒక గుంపు దేవుణ్ణి ఆశ్రయించారు, మరొక గుంపు దేవుణ్ణి ఆశ్రయించలేదు, దేవుడికి వ్యతిరేకంగా ఉన్నారు. అప్పుడు వాళ్ళ దగ్గరికి ఏమొచ్చింది? మరణదూత వచ్చి వాళ్ళని సంహరించేసింది. దేవుణ్ణి ఆశ్రయించిన గుంపు మట్టికి ఒకవేళ చచ్చిపోతే ఏమవుతుందంటే దేవుని దూత వస్తుంది. ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరు ఏ గుంపులో ఉండదలిచారు?
ఇదిగో దేవుడు పిలుచు కాలంలో మీరు రెస్పాండ్ అవ్వకపోతే, దేవుడి యొక్క మాటలు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు దానికి స్పందించకపోతే, దేవుని మాటలు మీరు నిర్లక్ష్య పెడితే, దేవుడు పిలిచే కాలంలో మీరు ప్రతిస్పందించకుండా దేవుడు అలా వెళ్ళిపోయిన తర్వాత మీరు మారదామన్నా మీకు నో యూజ్. మీ దగ్గరికి ఏమొస్తుంది? అప్పుడు మరణదూత వస్తుంది. ఒకసారి ఆలోచించుకోండి. ఎలాంటి గుంపులో ఉండాలో ఒకసారి ఆలోచించుకోండి. దేవుని ఆశ్రయించాలి. దేవుని ఆశ్రయించారు కాబట్టి దేవుడు వచ్చి వాళ్ళని రక్షించాడు. దేవుని ఆశ్రయించలేదు కాబట్టి మరణదూత వచ్చి వాళ్ళని సంహరించేసింది. మన ఆశ, మన హోప్, మన యొక్క విశ్వాసం, అవర్ హోప్ షుడ్ బీ ఇన్ అవర్ గాడ్. దేవుణ్ణి మీరు ఆశ్రయించినప్పుడు, దేవునిలోనే మీ సమస్తాన్ని ఆయన ముందు పెట్టినప్పుడు ఆయన మిమ్మల్ని రక్షించే దేవుడిగా ఉంటారు. మీరు దేవుడిని ఆశ్రయించగలుగుతున్నారా? సమాధానం వచ్చినప్పుడు, లేదంటే సమాధానం దొరకత పరిస్థితులు వచ్చినప్పుడు మీరు దేవుణ్ణి ఆశ్రయించకపోతే, ఒకసారి దేవుడు ఈ కీర్తన ద్వారా ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు పిలిచే కాలంలో మీరు ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వండి. అప్పుడు దేవుని దూత వస్తుంది, మీరు రక్షింపబడతారు. లేదంటే 185,000 మందిని ఎలాగైతే మరణదూత సంహరించేసిందో అలాగే మీరు కూడా సంహరింపబడిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు దేవుణ్ణి ఒక విశ్వాసిగా ఆయన గోజాడుకోవాలి. ఎందుకంటే ఆయన ఇచ్చేవాడు ఆయనే, సహాయం చేసేవాడు ఆయనే, మనల్ని కాపాడేవాడు కూడా ఆయనే. ఎవరు గుంపులో ఉంటారో, దేవుణ్ణి ఎలాంటి సమయాల్లో ఎప్పుడు ఆశ్రయించాలో మీరే నిర్ణయించుకుంటారని ఈ మాటలు మీకే విడిచిపెడుతూ ఈ మాటలు ముగించుకుందాం మరి.